ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. రాజధానికి తరలి రావడంపై తమకున్న సమస్యలను విన్నవించారు. తరలింపునకు మరో 6 నెలలు లేదా ఏడాది గడువు ఇవ్వాలని కోరారు. వారి సమస్యలు విన్న చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ఉద్యోగుల ప్రతినిధులు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్టు చెప్పారు. మేము రావడానికి అందరం సిద్ధంగానే ఉన్నాం. 6 నెలలు అడిగాము. మీరు చేసే కష్టానికి మా ఉద్యోగ మీతో పోటా పడతాము, కష్టపడి పనిచేయడం కూడా వారికి చెప్పడం జరిగింది. మనం మహిళలందరూ కూడా వారి ప్రాబ్లమ్స్ చాలా చక్కగా చెప్పడం జరిగింది. నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా సెలవు తీసుకున్నా. జై హింద్. మా పిల్లలు ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 4 ఏళ్లు చదవాల్సిన పిల్లలు తెలంగాణ గవర్నమెంట్ లో చదువుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చదవాలంటే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు మేము తీసుకురాలేం. ఒకసారి జాయిన్ చేసిన తర్వాత హస్బెండ్స్ కూడా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుని తెచ్చుకోవాలనే పరిస్థితి ఉంది మాకు. తర్వాత మా మదర్ ఇన్ లాస్ ఇంట్లో ఉన్నారు. ఇవన్నీ మేము ఫ్యామిలీలో అన్ని అరేంజ్మెంట్ చేసుకుని 6 నెలల్లో అట్లీస్ట్ మేము మావన్నీ సార్ట్ అవుట్ చేసుకుని మీతో పాటు వచ్చి గవర్నమెంట్ లో హార్డ్ వర్క్ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి మంచి పేరు తెస్తామని మేము సీఎం గారికి చెప్పుకున్నాం.